అయితది. 73 లక్షల మంది నష్టాలు పోగొట్టుకొచ్చిందంట. ఇక మిగిలినటువంటి 8.9% మంది ఇంగో ఇక్కడ చూడొచ్చు. 91% మంది పోంగా 8.9% మందిలో 1,00,000 పైన లాభం సొంతం చేసుకున్నది కేవలం 1%మేనంట. ఇక చూడొచ్చు. అంటే 99 మంది పెద్ద లాభాలు, అంటే 91% మంది మొత్తం నష్టాలే. ఈ మిగిలిన 8% మంది కూడా ఆడికాడికే ఉన్నారు. కేవలం 1% మాత్రమే ₹1,00,000 అంటే ఇయర్లీ ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు F&Oలో. అంటే చూడొచ్చు, ఈ 75% పైగా F&O ట్రేడర్లు అంటే తక్కువ ఆదాయం వాళ్ళే, 5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారట. అంటే మనం మామూలుగా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అడుగుతారు కదా, మీ ఆదాయం ఎంత ఏంటి అవన్నీ కూడా. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళే 75% ఉన్నారట. అంటే బిలో మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే F&Oలోకి వస్తున్నారు, ఉన్నదంతా పోగొట్టుకొని ఆగమైపోతున్నారు అని సెబీ ఈ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. చాలా చేంజెస్ తెచ్చింది. మనం చూసినాం మనం ఈ లాట్ సైజు పెంచడము, ఎక్స్పైరీ తీసేయడం, ఇవన్నీ తీసేసినప్పటికీ ఇంకా చాలా మంది F&Oని పట్టుకొని అలాడుతున్నట్ట. ఎందుకంటే వాళ్ళు అక్కడ నష్టపోయారు, వాళ్ళు ఆన్నే సంపాదించాలన్నటువంటి ఒక కసితోటి వాళ్ళు అన్లోకి వస్తున్నారు, ఇంకా ఊబిలోకి దిగబడిపోతున్నారు, మొత్తం లాస్ అయిపోతున్నారు అని లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్, గతంలో వచ్చినటువంటి రిపోర్ట్స్